నేను ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం చేసిన తర్వాత నెమ్మదిగా గుడికి వచ్చడం మళ్ళీ మానేశాడు. తర్వాత అడిగాను, ఏం బ్రదర్ రావట్లేదని. అసలు గుళ్ళో వాళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారండి అన్నాడు. అంటే ఈయనకి ఎంతసేపు వాక్యం చూడటం తెలియదు, మనుషుల క్యారెక్టర్ ఎవరెట్లా ఉన్నారు సేకరణ. కొంతమందికి అది ఉంటుంది. గుడికి వచ్చేదేమో ఏ వాక్యం చెబుతారని వీళ్ళు ఎదురు చూస్తారు, ప్రార్థన చేసుకుంటే మన కార్యం జరుగుతుందని కొంతమంది అనుకుంటారు. ఆయన తీరుబడిగా కూర్చుని ఎవరి క్యారెక్టర్, ఎవరి చరిత్ర ఎట్లా ఉంది, ఎవరి బతికి ఎట్లా ఉంది అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి ముఖం చూసి ప్రభువా నన్ను కూడా కనికరించయ్యా, నా పట్ల కార్యం చెయ్యా అంటే అది బాగుంటుంది. కానీ ఆలోచన కంటే ఎంతసేపు వాక్యాన్ని తిరస్కరించాలి అంటే ఏదో సాగు చూడాలి. అందుకని సంఘ పెద్ద కరెక్టేనా, పాస్టర్ కరెక్టేనా, అతను కరెక్టేనా, ఈ కుటుంబం కరెక్టేనా, వీళ్ళందరూ పొందింది పరిశుద్ధాత్మేనా, వీళ్ళందరూ పరలోకంలోకి ఎత్తబడతారా, నాకు మాత్రం నమ్మకం లేదు అంటే వీళ్ళ యొక్క ధోరణి చూస్తే ఆ గాడిని కొన్న లక్షణాలు కనబడుతూనే ఉంటాయి. సేవకుడిగా చేతులు జోడించి చెబుతున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను కన్నవారిని కానీ, కట్టుకున్నవారిని కానీ, లేదు ఉపదేశం చేసేవారిని కానీ, కొన్ని శ్రమలు నిన్ను గద్దించినప్పుడు కానీ నీ వల్ల జరగకూడదు. ఎప్పుడైనా తిరస్కరించావు అంటే దేవుడు అంటున్నాడు ఆ గాడికి ఆ లక్షణం ఉంది. మరి